సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కవిత్వానికి స్వాగతం. ఈరోజు నా స్వీయ కవితను ఒకదానిని వినిపించదలిచాను. వినండి. హృదయాన్ని ఊరడెల్లనియ్యి. ఇదిగో వింటున్నావా? ఈ రాత్రి నా నిశ్శబ్దాన్ని, అందులో కలగలిసిన కొంత జ్వలనాన్ని, విప్లవ గీతాన్ని, కన్నీటి భాష నినాదాలని కొంచెం మనసు పెట్టి విను. అలా వెన్నుముక చూపకు. ఎవరి వంతులో ఉన్నది వారే అనుభవించాల్సి ఉన్న అయిష్టంలోనైనా విని తీరాల్సిన సమయమిది. జ్ఞాపకాల ఊరేగింపులో అడుగు కలపలేని ఈ నిశ్శబ్దాన్ని చెవి ఒగ్గి కొంచెమైనా విను. నా వీపున సంధించలేని ప్రశ్నోత్తరాలెన్నో ఉన్నట్లే నీ చెంత జవాబు వ్రాయలేని లేఖలెన్నో ఉండి ఉంటాయి. వెతికి వెతికి చేజిక్కించుకోవటానికి గతించిన కాలము, చేజారిన యవ్వనము అవేమన్నా వస్తువులా? బంధంలో బందీగా మారినప్పుడు బానిసత్వానికి కొత్త అర్థం తెలుసుకోవటం ఎందుకు? కలగంటున్నావేమో ఊగుతున్న భవిష్యత్ చిత్రపటాన్ని. సత్యాన్ని సత్యంగా బోధిస్తున్న ఈ నిశ్శబ్దాన్ని మనసు పెట్టి విను. ఎప్పుడో దహనం కాబడిన కలల బూడిద ఒరిసిపారే నదిలో కలిసి పాడుకున్న పాటలోని చరణాల వలె సాగిపోతుంటే పల్ల ఒకటే మిగిలి పగిలిపడుతుంది. వర్తమానంలోని ఈ మహా నిశ్శబ్దాన్ని కొంచెమైనా విను. నా హృదయాన్ని కొంత ఊరడెల్లనియ్యి. వర్తమానంలోని ఈ మహా నిశ్శబ్దాన్ని కొంచెమైనా విను. నా హృదయాన్ని కొంత ఊరడెల్లనియ్యి. ఇప్పుడు వినకపోతే మరెప్పుడు వినలేవేమో. ఈ నిశ్శబ్దం చిట్లిన పెళ్ళున బ్రద్దలైన సరికొత్త ఆత్మకి దానితో పని లేదేమో. హృదయాన్ని ఊరడెల్లనియ్యి. కవిత విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కవిత మీకు నచ్చిందా? మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. ఈ కవిత్వం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కవితలను వినిపిస్తూనే ఉంటాను. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.